హే గైస్, సో ఈ వీడియోలో మనము పై నెట్వర్క్ గురించి డిస్కషన్ చేద్దాము. పై నెట్వర్క్లో చాలామంది కేవైసీ మాకు ఆప్షన్ రాలేదు, టైం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటున్నారు. సో దానికి ఒక సొల్యూషన్ వచ్చింది. దాంతోపాటుగా నేమ్ మిస్ మ్యాచ్ కానీ నేమ్ చిన్న చిన్న చేంజెస్ కానీ ఉంటే కనుక వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ టోకన్స్ని క్యాన్సిల్ చేసుకొని ఇస్తున్నారు అనేది కూడా డిస్కషన్ చేద్దాము. సో ఈ రెండు టాపిక్స్ అనేది చాలా ముఖ్యము. సో కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు కీప్ మైనింగ్ అయితే చేయడం లేదు. చాలామంది ఇప్పుడు మైనింగ్ స్పీడ్ తక్కువ వస్తుంది, 0.00 సంథింగ్ ఆ సిరీస్లో అయితే మైనింగ్ పర్ అవర్ అయితే వస్తుందన్నమాట. సో అందరూ అనుకుంటున్నారు మనం ఇప్పుడు మైనింగ్ చేయకపోయినా ప్రాబ్లం లేదులే అనేసి. మీరు చేయాల్సింది మైనింగ్ ఇప్పుడే అండి. సో ఎందుకంటే మీ రెఫరల్స్ నుంచి వచ్చే స్పీడ్ పక్కన పెడితే మీరు ఓన్గా ఎంత స్పీడ్ అయితే వస్తుందో ఇప్పుడు కేవైసీ అయిపోయిన తర్వాత, మైగ్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు మీరు మైనింగ్ చేసే టోకన్స్ అన్నీ డైరెక్ట్గా మైగ్రేషన్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లోకి అయితే యాడ్ అవుతాయి అన్నమాట. అవన్నీ సెకండ్ మైగ్రేషన్లోకి యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము, దాదాపుగా $2.3 అయితే ఒక్కొక్క టోకన్ ఉంది. 2 డేస్కి మీరు డైలీ మైనింగ్ చేయండి, 2 డేస్కి ఒక్క కాయిన్ రానివ్వండి, అయినా కూడా మీ సంపాదన ఎంత అయింది? $2.3. అది నేటి వాల్యూతో. ఇదే వాల్యూ ఆఫ్టర్ డియాప్స్ తర్వాత ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే అప్పుడు వస్తు మార్పిడి జరుగుతుంది త్రూ పైకాయిన్ అనమాట. కాబట్టి చాలామంది ఇన్యాక్టివ్లో ఉన్నారు. ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, 1100 మంది ఉంటే ఇప్పుడు దాదాపుగా మనకు పై కేవైసీస్ రాకముందు, లిస్టింగ్ ఎప్పుడో తెలియకముందు 90 మంది ప్లస్ మాత్రమే యాక్టివ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు 271 మంది యాక్టివ్లోకి వచ్చారు. రిమైనింగ్ మెంబర్స్ చాలామంది కేవైసీస్ చేసుకోలేదు. వాళ్ళకి సొల్యూషన్ ఈరోజు చెప్తాను. కేవైసీ చేసుకున్న వాళ్ళు కూడా నెగ్లెక్ట్గా పైనుంచి ఎక్కువ స్పీడ్ రావట్లేదులే, మనకు అవసరం లేదులే అనుకుంటున్నారు. సో అక్కడ మీరు పప్పులో కాలేస్తారు. సో మీకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యి డైరెక్ట్గా ఇక్కడ చూపిస్తాను చూడండి, మెయిన్ నెట్లోకి వెళ్తే అయినా ఇక్కడ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లోకి అయితే అయినా మీకు యాడ్ అవుతుంది. ఇవన్నీ మీకు నెక్స్ట్ ట్రాన్స్ఫరబుల్ అవ్వడానికి చాలా ఉపయోగం అయితే పడతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు మనకి ఇక్కడ గ్రేస్ పీరియడ్ని ఇంక్రీజ్ చేశారు, దాని గురించి మాట్లాడదాం. చూడండి, ఇక్కడ రీడ్ మోర్ అని క్లిక్ చేసాము. సింపుల్లీ చెప్పేశారనమాట, ఫైనల్ ఛాన్స్ అయితే ఇస్తున్నాము. ఇప్పటికే మనము స్టార్టింగ్లో 6 months గ్రేస్ పీరియడ్ పెట్టాము, 6 months లోపల కేవైసీ వేసుకోవాలని. తర్వాత ఇన్ని డేస్ అని పెంచుకుంటూ వెళ్ళామని చెప్తున్నారు. ఫైనల్లీ ఇప్పుడు మా ప్రజలను, అంటే మా కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని, కమ్యూనిటీ వాళ్ళు ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేశారు, ఫస్ట్లో బాగా సపోర్ట్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనేసే కమ్యూనిటీ ఇంపార్టెంట్ అనేసి మళ్ళీ 14 రోజులు అయితే పొడిగించడం జరిగింది. ఇప్పుడు మీకు మార్చ్ 14వ తారీఖు వరకు కేవైసీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కొత్త వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఓల్డ్ యూజర్స్ మైనింగ్ యాపే మైనింగ్ చేయకోకుండా ఉండి ఇప్పుడు మళ్ళీ రీలాగిన్ అయ్యి మైనింగ్ చేస్తున్నారంటే కనుక మీకు అక్కడ పాపప్ వస్తుంది, 30 days కంటిన్యూస్గా మైనింగ్ చేస్తే మీకైతే కనుక కేవైసీకి ఎలిజిబుల్ అవుతారని. 30 days కన్ఫర్మ్ అయితే మీరు చేయాల్సిన అవసరం లేదు. కొద్ది రోజులు చేస్తూ ఉంటే కనుక ఏదో ఒకరోజు మీకు మీ మైనింగ్ యాప్ పైనే పాపప్ వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కేవైసీ అని. ఒకవేళ లేదు అంటే మీరు పై బ్రౌజర్లో పై కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ కూడా చెక్ చేసుకుంటే మీకు ర్యాండమ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సెకండ్ది వచ్చేసి చాలామంది నేమ్ మిస్ మ్యాచ్ అది ఇది అంటున్నారు, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్టెన్షన్ అయితే పెంచారు. ఇక్కడికి మనకు మార్చ్ 14కి అయితే కనుక మ్యాక్సిమం అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. సో 6th anniversary, ఆ రోజు మీకు గ్రేస్ పీరియడ్ ఎండ్ అయిపోతుంది. సో అప్పుడు మీకు కేవైసీస్, కొత్త వాళ్ళ కేవైసీస్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. మ్యాక్సిమం ఏమన్నా వాళ్ళు కేవైసీ చేసుకోవాలనుకున్న వాళ్ళకి విత్ ఫైన్తో ఏమన్నా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 50% బర్న్ చేయడమో, లేదంటే 30% బర్న్ చేయడమో, అట్లా లేదంటే టోటల్ బర్న్ చేసి లాస్ట్ 6 months చూపెట్టమో అలా చేస్తారనమాట. సో అంతవరకు తెచ్చుకోకుండా మీరు ఇప్పుడే మీ యొక్క కేవైసీని అయితే అయినా కంప్లీట్ చేసేసుకోవాలంటే బెస్ట్ అని మా ఆప్షన్ అనమాట. సో 6th మనకు యానివర్సరీ రోజు ఏం జరగచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక సెక్షన్ అయితే యాడ్ చేస్తారు. ఇది నాకు కొంతమంది పెట్టారనమాట. సో ఇక్కడ 4 ఫైటెడ్ అని ఒక సెక్షన్ అయితే యాడ్ చేస్తారనమాట. ఈ సెషన్ యూజ్ ఏంటంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక కేవైసీలో నేమ్ మిస్ మ్యాచ్ కానీ, డీటెయిల్స్ మిస్ మ్యాచ్ కానీ ఉండే వాళ్ళకు మీ టోటల్ మైనింగ్లో నుంచి స్టార్టింగ్ 1 or 2 daysలో వాళ్ళు 30% క్యాన్సిల్ చేశారనమాట ఒక్కొక్కరు అకౌంట్ నుంచి. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు కేవలం 20%, అంటే మీరు టోటల్ మైనింగ్ చేసిన కాయిన్స్ 400 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, వాటిల్లో 20 to 30% మధ్యలో
ఏదో ఒక పర్సెంటేజ్లో అయితే వాళ్ళు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నారనమాట. దీనికి బదులుగా మీకైతే మీ నేమ్ రీఎంటర్ చేయండి అనేసి అయితే ఇచ్చి చేస్తున్నారు. నేను రీసెంట్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేమ్ ఇష్యూస్ ఉన్నా కూడా లేదంటే కేవైసీస్ అయినా కూడా వితిన్ 5 మినిట్స్లో అయితే అయిపోతున్నాయి అనేసి. సో నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే కామెంట్స్లో చాలామంది నీకేం తెలుసు, మాకు 3 ఏళ్ళ నుంచి కేవైసీ పెండింగ్లో ఉంది అంటే, అప్పుడు నువ్వు చేసిన తప్పులు అలాంటివి. మేబీ ఫేస్ బ్లర్ వచ్చి ఉండొచ్చు, నీ ఐడి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండకపోవచ్చు, వాళ్ళ సైడ్ నుంచి బగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సో పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి, వదిలేసేయండి. ఇక్కడ నేను ఒక చార్టింగ్ పెడతాను చూడండి. సో ఇక్కడ ఈ చాటింగ్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది చూడండి. హాయ్ బ్రదర్ అనేసి పెట్టాడు, థ్యాంక్ యూ. ఇది నాకు ఇన్ఫో యూజ్ అవుతుందని నేను పెట్టాను. సో ఇక్కడ చూడండి, థ్యాంక్స్ బ్రదర్ ఫర్ యువర్ రిప్లై. కింద చదవండి, నేమ్ మిస్ మ్యాచ్ బ్రో, బట్ టోటల్ మైనింగ్ చేసింటే అతను కొన్నే మైనింగ్ చేశాడు, 18 క్యాన్సిల్ అనేది చేసుకున్నారు, బట్ 18 పై తీసుకొని 5 మినిట్స్లో కేవైసీ కంప్లీట్ చేశారు బ్రదర్. సో నేను చెప్పడం లేదు, ఇది కేవైసీ చేసిన వాళ్ళే చెప్తున్నారనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను జస్ట్ ఇస్తాను. మీకేదో కేవైసీ లేట్ అయ్యింది, 100 మందిలో ఒకరికి లేట్ అయ్యింది అనేసి నన్ను బ్లేమ్ చేయడం మంచిది కాదు. సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడము నా యొక్క ముఖ్య ఉద్దేశం, మీ అందరికీ ఎడ్యుకేటెడ్గా ఉంచడము. తర్వాత మీరు మంచికి తీసుకుంటారో చెడ్డకి తీసుకుంటారో, ఒకవేళ నా వీడియోస్ నచ్చకుంటే వేరే వాళ్ళ వీడియోస్ చూస్తారంటే లక్షణంగా చూసుకోండి. సో ఉన్నట్టే మాట్లాడదాం. ఇక్కడ 4 టేబుల్ అని వస్తుంది అనమాట, ఇక్కడ చూపిస్తుంది. చాలామందికి డౌట్ ఉంది, అన్వెరిఫైడ్లో బ్రదర్ మా కింద 5 మంది 10 మంది టీం ఉంటే వాళ్ళందరిది కేవైసీ అయిపోయింది, కానీ నాకు ఇంకా అన్వెరిఫైడ్లోనే చూపిస్తుంది అంటున్నారు. సో ఇలాంటి అకౌంట్స్ కూడా మార్చి 14వ తారీఖున మీ డౌన్లైన్లో ఎంతమంది కేవైసీ అయిపోయి ఉంటే వాళ్ళ నుంచి వచ్చే స్పీడ్ని మీకు ట్రాన్స్ఫర్బుల్లోకి ఇస్తారు, లేదా ఇంకొక సెషన్ యాడ్ చేసి ఇస్తారు. మీకు ఇక్కడ రిమైనింగ్ వాళ్ళు కేవైసీలు చేయలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ ఇంకా పని చేయవు, కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినవన్నీ ఇక్కడ చూపిస్తారనమాట. ప్రతి ఒక్కరికి 4 అనే ఆప్షన్లో మీ ఫ్రెండ్స్ అండ్ రెఫరల్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ లేదంటే మీ సెక్యూరిటీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ సరిగ్గా కేవైసీ కానీ మైగ్రేషన్ కానీ చేసుకోకపోతే అవన్నీ మీకు రానివి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ షో అయితే చేస్తారనమాట. అది ఫైనలైజ్. సో ఇది వాళ్ళ అప్డేట్. సో ఈ అప్డేట్ మీకు ఏ విధంగా అనిపించిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రీసెంట్గా మనము టెలిగ్రామ్లో ఎమా సెషన్ పెట్టాము, వాయిస్ది. అక్కడ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాము. సో ఇలాంటి ఎమా సెషన్స్ మనము మంత్లీ వన్స్ లేదా 15 రోజులకు ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటాము. మీకు వచ్చే డౌట్స్ అన్నీ అక్కడ అడగచ్చు. లైవ్లో మేము ఫ్రీగా దానికి సమాధానాలు చెప్తాము. ఛార్జెస్ అయితే ఫస్ట్ నుంచి తీసుకోలేదు, ఇంకా మీదట కూడా తీసుకోకూడదని అనుకున్నాము. లేదు మేము కేవైసీస్ ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే చేసిద్దాము ఛార్జెస్ తీసుకొని అని అనుకున్నాము. కాకపోతే మా టీమ్ వద్దు అని అనడంతో దాన్ని కూడా క్లోజ్ చేసామన్నమాట. సో ఏదున్నా మేము ఇప్పటి నుంచి ఫ్రీగానే ఇస్తాము. మీకు నాలెడ్జ్ కావాలన్నా ఫ్రీగానే ఇస్తాము. ఫ్రీగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి ఫటాఫట్గా జాయిన్ అవ్వండి. సో ఇట్స్ యువర్ చందు.